హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఆవిడే శ్యామల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్దామా? మీ ఆలోచనల ద్వారా ప్రసారం చేసి మీరు అందుకునే చిత్రాలు మీ డ్రాయింగ్ రూమ్లోని టెలివిజన్ తెర మీద కనపడేవి కాదు. అవి మీ జీవిత తాలూకు చిత్రాలు. మీ ఆలోచనలే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సమానమైన విషయాలని ఆకర్షించి వాటినే మీ జీవితం తాలూకు చిత్రాలుగా వెనక్కి ప్రసారం చేస్తాయి. మీరు మీ జీవితంలో దేన్నైనా మార్చుకోవాలనుకుంటే ఛానల్ మార్చండి. మీ ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని ఫ్రీక్వెన్సీని మార్చండి. మానసిక శక్తుల ప్రకంపనలే అస్తిత్వంలోని అన్నిటికన్నా అతి సున్నితమైనవి, అకారణంగా అతి శక్తివంతమైనవి. మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నట్టు ఊహించుకోండి. సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు. అలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది. మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్టయితే మీరు ఆకర్షణ శక్తి సిద్ధాంతం ద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా నిశ్చయించుకున్నట్టే. అప్పుడు ఒక ప్రశ్న మన మనసులో తలెత్తక మానదు. అందరూ తాము కలలు కనే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు? సమస్య ఇక్కడే ఉంది. చాలామంది తమకి అక్కర్లేని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ తరువాత అదే మాటిమాటికి తమ దగ్గరికి వస్తుందేమిటని ఆశ్చర్యపోతున్నారు. జనానికి తమకి కావలసినది దొరక్కపోవడానికి ఒకటే కారణం. వాళ్ళకి కావలసిన దాని గురించి కన్నా అక్కర్లేని దాని గురించే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనల్ని వినండి. అలాగే మీరు అంటున్న మాటల్ని వినండి. ఈ సిద్ధాంతం సంపూర్ణమైనది. ఇందులో దోషాలు లేవు. మనుష్యజాతి ఇంతవరకు ఎన్నడూ చూడని ప్లేగు కన్నా భయంకరమైన ఒక మహమ్మారి శతాబ్దాల నుంచి రగులుతోంది. దాని పేరే అక్కర్లేదు అనే మహమ్మారి. తమకి అక్కర్లేని దాని గురించే ప్రధానంగా ఆలోచించడం, మాట్లాడటం, చర్యలు తీసుకోవటం, దాని గురించే ప్రధానంగా ఆలోచించడం, మాట్లాడడం, కేంద్రీకరించడం ద్వారా జనం ఈ మహమ్మారి సమసిపోకుండా చూస్తున్నారు. కానీ ఈ తరం చరిత్రని మార్చబోతుంది. ఎందుకంటే ఈ మహమ్మారి నుంచి మనని విముక్తుల్ని చేసే జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం. అది మీతోనే ప్రారంభమవుతుంది. మీరు ఈ కొత్త ఆలోచన ఉద్యమానికి మీకు కావలసిన దాన్ని గురించి ఆలోచించి మాట్లాడి మార్గదర్శి అవ్వగలరు. మీరు ఒక విషయాన్ని మంచి అనుకుంటారా, చెడు అనుకుంటారా, అది మీకు కావాలా అక్కర్లేదా అనేదాన్ని ఆకర్షణ సిద్ధాంతం పట్టించుకోదు. అది మీ ఆలోచనలకి ప్రతిస్పందిస్తోంది. అందుకని మీరు ఒక కొండంత అప్పు గురించి ఆలోచిస్తున్నా, దాని గురించి బాధపడుతున్నా ఆ సంకేతాన్నే మీరు ఈ విశ్వంలోకి ప్రసారం చేస్తున్నారు. నాకింత అప్పు ఉండటం వల్ల నాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని మీకు మీరు ధృవీకరించుకుంటున్నారు. ఇక అదే మీకు ఎక్కువగా లభించబోతుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక ప్రాకృతిక నియమం. అది వ్యక్తిగతమైనది కాదు. అది మంచి చెడులను విడదీసి చూడదు. అది మీ ఆలోచనలని గ్రహించి వాటినే మీ జీవితానుభవంగా మీ దగ్గరకు వెనక్కి పంపుతోంది. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తే దాన్నే మీకు అందిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం నిజానికి చాలా అణకువ గలది. మీరు మీకు కావాలనుకున్న వాటి గురించి ఆలోచించినప్పుడు, మీ పూర్తి దృష్టిని వాటి మీదే కేంద్రీకరించినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం సరిగ్గా మీకు కావలసిన దాన్నే ప్రతిసారి ఇస్తుంది. మీకు అక్కర్లేని ఒక విషయం మీద మీరు దృష్టి కేంద్రీకరిస్తే, నాకు ఆలస్యంగా అక్కడికి చేరాలని లేదు. ఆకర్షణ సిద్ధాంతం మీకు అది అక్కర్లేదనే విషయాన్ని వినదు. మీరు ఆలోచించేదాన్నే వ్యక్తం చేస్తుంది.
అందుకని మళ్ళీ మళ్ళీ అదే మీ ముందుకి వస్తూ ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతానికి మంచి చెడుల పట్ల పక్షపాతం లేదు. మీరు ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తే, అది ఏదైనా సరే, మీరు దానికి ఒక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నారనే అర్థం. మీరు మీకు కావలసిన దాని మీద మీ ఆలోచనలని కేంద్రీకరించి దాన్ని అలాగే ఉంచగలిగితే, మీరు ఈ విశ్వంలోని అతిపెద్ద శక్తి సాయంతో ఆ క్షణాన మీకు కావలసిన దాన్ని హాజరు కమ్మని అడుగుతున్నారనే అర్థం. ఆకర్షణ సిద్ధాంతం వద్దు, కాదు, లేదు లాంటి వ్యతిరేకతని సూచించే పదాలని వేటిని లెక్కలోకి తీసుకోదు. మీరు వ్యతిరేకతని సూచించే మాటలు మాట్లాడేటప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఈ కింద చెప్పిన వాటిని గ్రహిస్తోంది. ఈ బట్టల మీద ఏమీ పోసుకోకుండా ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ బట్టల మీద ఏమైనా పోసుకోవాలనుంది. మరిన్నింటిని పోసుకోవాలనుంది. నాకు పనికిమాలిన హెయిర్ కట్ చేయించుకోవాలని లేదు. నాకు పనికిమాలిన హెయిర్ కట్లే కావాలి. నాకు ఆలస్యం చెయ్యాలని లేదు. నాకు ఆలస్యం చెయ్యాలని ఉంది. ఆ వ్యక్తి నాతో కటువుగా ప్రవర్తించడం నాకిష్టం లేదు. ఆ వ్యక్తి ఇంకా మిగిలిన వాళ్ళు నాతో కటువుగా ప్రయత్నించాలని ఉంది. నాకు ఆ రెస్టారెంట్ వాళ్ళు మన టేబుల్ని మరొకరికి ఇవ్వడం ఇష్టం లేదు. నాకు మన బల్లలన్నీ ఆ రెస్టారెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చెయ్యాలని ఉంది. నాకీ చెప్పులు కరవటం నచ్చదు. చెప్పులు కరవటమే నాకు కావాల్సింది. నేనీ మొత్తం పనిని చెయ్యలేను. నేను చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని నాకు కావాలి. నాకు ఫ్లూ జ్వరం రాకూడదు. నాకు ఫ్లూయే కాక మిగతా రోగాలు కూడా రావాలి. నాతో అలా మాట్లాడొద్దు. నువ్వే కాక ఇంకా అందరూ నాతో అలాగే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఆకర్షణ సిద్ధాంతం అంటే మీరు ఆలోచిస్తున్న దాన్ని మీకు ఇవ్వటం అంతే. మీకు అది అర్థమైనా కాకపోయినా, మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా, ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలువడిందని అంటారు. మీరు మీ ఆలోచనల ద్వారానూ, ఆకర్షణ సిద్ధాంతంతోనూ మీ జీవితాన్ని సృష్టించుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ పనే చేస్తారు. మీకు దాని గురించి తెలిసినంత మాత్రాన అది పనిచేయదు. చరిత్ర మొదలైనప్పటి నుంచి అది మీ జీవితంలాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ పనిచేస్తూనే ఉంది. ఈ గొప్ప సిద్ధాంతం గురించి మీకు అవగాహన కలిగినప్పుడు మీరు ఎంత నమ్మశక్యం కానంత శక్తిమంతులో మీకు తెలుస్తుంది. మీరు మీ జీవితానికి ఆలోచన ద్వారా అస్తిత్వాన్ని ఇవ్వగలుగుతున్నారు. మీరు ఎంత ఆలోచిస్తే అది అంతగా పనిచేస్తుంది. మీ ఆలోచనల ప్రవాహం కొనసాగినప్పుడల్లా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు గతాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీరు వర్తమానం లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. అది నిరంతరం జరిగే ప్రక్రియ. మీరు పాజ్ బటన్ని కానీ స్టాప్ బటన్ని కానీ నొక్కక్కర్లేదు. మీ ఆలోచనల్లాగే అది కూడా నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది. మనం గమనించినా గమనించకపోయినా దాదాపు ఎప్పుడూ మనం ఆలోచిస్తూనే ఉంటాం. మీరు ఇంకొకరితో మాట్లాడుతున్నా, వాళ్ళు చెప్పేది వింటున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీరు వార్తాపత్రిక చదువుతున్నా, టెలివిజన్ చూస్తున్నా మీరు ఆలోచిస్తుంటారు. మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేటప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టే లెక్క. మీరు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. పొద్దున్నే తయారవుతున్నప్పుడు ఆలోచిస్తుంటారు. మనలో చాలామందికి ఏ ఆలోచన లేకుండా ఉండేది నిద్రపోతున్నప్పుడు మాత్రమే. కానీ నిద్రలోకి జారిపోయే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో దాని మీద ఆకర్షణ సిద్ధాంతం ప్రభావం ఉండనే ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మంచివిగా ఉండేట్టు చూసుకోండి. సృష్టి ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిన ప్రతిసారి లేదా దీర్ఘకాలం పాటు ఒకే ఆలోచన కొనసాగినా వాళ్ళు సృష్టించే ప్రక్రియలో ఉన్నారని అర్థం. ఆ ఆలోచనలలోంచి ఏదో ఒకటి బయటపడుతోంది. మీరు ఇప్పుడు ఆలోచించేది మీ భావి జీవితాన్ని సృష్టిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఆలోచనలతో సృష్టించుకుంటారు. మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ సృష్టిస్తూనే ఉంటారు. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో, దేని మీద దృష్టిని కేంద్రీకరిస్తారో అదే మీ జీవితంగా రూపొందుతుంది.
అన్ని ప్రకృతి నియమాల్లాగే ఈ సిద్ధాంతంలో కూడా పరిపూర్ణత ఉంది. మీ జీవితాన్ని మీరు సృష్టించుకుంటారు. మీరు చేసే పనులకు సరిపోయే ఫలితాలే దొరుకుతాయి. మీ ఆలోచనలు విత్తనాలు. మీకు దక్కే పంట మీరు నాటే విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫిర్యాదులు చేస్తుంటే ఆకర్షణ సిద్ధాంతం బలంగా మీ జీవితంలోకి మరికొన్ని అసంతృప్తికరమైన పరిస్థితుల్ని మోసుకొస్తుంది. ఇంకొకరు చేసే ఫిర్యాదుని వింటూ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే, వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తే, వాళ్ళు చెప్పే విషయాలలో ఏకీభవిస్తే ఆ క్షణంలో మీరు అసంతృప్తి పడగల మరిన్ని పరిస్థితులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టే. ఈ సిద్ధాంతం మీరు ఆలోచనలని దేని మీద కేంద్రీకరిస్తున్నారో వాటినే ప్రతిఫలించి మీ దగ్గరకు చేరుస్తుంది. మీ బలమైన జ్ఞానంతో మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని, సంఘటనని మీ ఆలోచనల ద్వారా మీరు పూర్తిగా మార్చేయవచ్చు. రాబర్ట్ అని నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒకడు ఉండేవాడు. అతను నేను కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు. దానిలో భాగంగా అతను నాతో ఈమెయిల్ ద్వారా